అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అనేవి ఫంక్షన్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్ ఆర్ ఫంక్షన్స్ పాస్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్ టు అదర్ ఫంక్షన్స్. దే ఆర్ ఎగ్జిక్యూటెడ్ వెన్ ద ఆపరేషన్ ఆఫ్ ద అదర్ ఫంక్షన్ కంప్లీట్స్. అంటే ఇక్కడ చూడండి, మనకి ఈ ఎగ్జాంపుల్లో 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి కాల్ బ్యాక్ అనే పేరుతో ఒక ఫంక్షన్, ఇంకొకటి గ్రీట్ అనే పేరుతో రెండో ఫంక్షన్. ఇప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు మనం ఒక పారామీటర్ డిఫైన్ చేసి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే గ్రీట్ అనే ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు 2 పారామీటర్స్ డిఫైన్ చేసి 2 ఆర్గ్యుమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇందులో నేమ్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే ఈ కాల్ బ్యాక్ అనేది ఈ కాల్ బ్యాక్ అనే ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ గ్రీట్ అనే ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్గా రిసీవ్ చేసుకుంటున్న నేమ్ని ప్రాసెస్ చేసి ఆ ప్రాసెస్ అయిన నేమ్ని ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా గ్రీట్ ఫంక్షన్లో కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ ప్రాసెస్నే కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటారు. సో ఇప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ని ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ కోసం ప్రొడక్ట్స్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్కి ఒక టపుల్ అసైన్ చేస్తున్నాం. ఈ టపుల్లో ఒక 3 ఐటమ్స్ తీసుకొని మొబైల్స్ అనే ఒక ఎలిమెంట్, అలాగే ల్యాప్టాప్స్ పేరుతో ఇంకొక ఎలిమెంట్, అండ్ కంప్యూటర్స్ పేరుతో ఒక ఎలిమెంట్, ఇలా 3 ఎలిమెంట్స్తో ఒక టపుల్ డిఫైన్ చేసి ఈ ప్రొడక్ట్స్ అని ఈ వేరియబుల్కి అసైన్ చేశారు. ఇప్పుడు ఒక ప్రింట్ ఫంక్షన్ తీసుకొని ప్రింట్ ఈ ప్రొడక్ట్స్ని ఇలా ప్రింట్ చేసి సేవ్ చేసిన తర్వాత రన్ చేస్తే చూడండి, మనకి ఇనీషియల్గా ఒక టపుల్ ఉంది. ఈ టపుల్లో ఒక 3 ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాయటానికి ఇనీషియల్గా ఒక యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటాం. అంటే ఇనీషియల్గా మనకి మొబైల్స్, ల్యాప్టాప్స్ అండ్ కంప్యూటర్స్ అని చెప్పి ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు ఈ 3 ఎలిమెంట్స్ కనిపిస్తాయి. ఈ 3 ఎలిమెంట్స్లో ఏదో ఒక ఐటమ్ని యూజర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ తాలూకా ప్రైస్ అనేది మనకి అవుట్పుట్ కింద రావడానికి మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తాం. ముందుగా ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్ ద్వారా మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ కలెక్ట్ చేయడానికి ఈ ఫంక్షన్కి సెలెక్ట్ ప్రోడక్ట్ అనే ఒక పేరు పెట్టారు. ఇప్పుడు ఈ ఫంక్షన్ లోపల ఒక ఇన్పుట్ ఫంక్షన్ తీసుకొని ఇందులో సెలెక్ట్ యువర్ ప్రోడక్ట్ అని ఒక స్టేట్మెంట్ రాసి ఇప్పుడు ఈ సెలెక్ట్ ప్రోడక్ట్ ఈ ఫంక్షన్ కాల్ చేసి సేవ్ చేసి రన్ చేస్తే ఇక్కడ చూడండి సెలెక్ట్ యువర్ ప్రోడక్ట్స్ అని వస్తుంది. ఇక్కడ మనకి 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ మూడిట్లో ఏదన్నా మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు, అంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్ అని టైప్ చేసి ఎంటర్ హిట్ చేశాను అనుకోండి. ఎంటర్ హిట్ చేసినప్పుడు ఈ మొబైల్స్ తాలూకా ప్రైస్ చూపించేలాగా. సో ఈ ఇన్పుట్ ఏదైతే మనం యూజర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసామో దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయడానికి సెలెక్టెడ్ _ఐటమ్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్కి ఈ ఇన్పుట్ నుంచి వస్తున్న వాల్యూని అసైన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇంకొక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది పైన రాస్తాను, ఎందుకంటే మనకి కన్ఫ్యూజన్ ఉండకుండా ఇంకొక ఫంక్షన్ తీసుకొని దీనికి మొబైల్ ప్రైస్ అని ఒక పేరు పెట్టారు. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ అనే ఫంక్షన్ నుంచి ప్రింట్ ఫంక్షన్ ద్వారా ప్రైస్ ఆఫ్ మొబైల్ ఈజ్ 15,000 అని రాశారు. ఓకే, ఇప్పుడు ఈ మొబైల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఫంక్షన్ ద్వారా ఈ స్టేట్మెంట్ అంటే మొబైల్ ప్రైస్ 15,000 అని చూపించేలాగా. అలాగే యూజర్ సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ తాలూకా ప్రైస్ చూపించడానికి మనం ఒక కండిషన్ రాయాలి. ఆ కండిషన్ కూడా ఒక ఫంక్షన్లో రాయటానికి ఇంకొక ఫంక్షన్ తీసుకొని దీనికి ప్రాసెస్ సెలెక్షన్ అని ఒక పేరు పెట్టారు. ఇప్పుడు ఈ ప్రాసెస్ సెలెక్షన్ అనే ఫంక్షన్ 2 ఆర్గ్యుమెంట్స్ రిసీవ్ చేసుకుంటుంది. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈ సెలెక్టెడ్ ఐటమ్, అంటే యూజర్ ఏ ఐటమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఐటమ్ని మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద ఈ ఫంక్షన్కి పాస్ చేస్తున్నాం, సెలెక్టెడ్ _ఐటమ్. దీంతోపాటు సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద ఈ ఫంక్షన్ని పాస్ చేస్తున్నాం. సో ఇదే కాల్ బ్యాక్ ఫంక్షన్. అంటే ఒక ఫంక్షన్కి ఇంకొక ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేసే ప్రాసెస్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ ఉంది కదా, ఈ మొబైల్ ప్రైస్ని ఆర్గ్యుమెంట్గా ఈ ప్రాసెస్ సెలెక్షన్ అనే ఫంక్షన్ రిసీవ్ చేసుకుంటుంది. అయితే దీనికి నేను డైరెక్ట్గా మొబైల్ ప్రైస్ అని రాయకుండా ఇక్కడ మనకు అర్థం అవటం కోసం ప్రోడక్ట్ ప్రైస్ అని ఇలా రాశాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ లోపల
ఒక ఇఫ్ స్టేట్మెంట్ తీసుకొని ఇఫ్ సెలెక్టెడ్ ఐటమ్ అంటే మనకి రిసీవ్ అవుతున్న ఆర్గ్యుమెంట్ తాలూకా వాల్యూ అనేది సెలెక్టెడ్ ఐటమ్ ఈక్వల్ టు మొబైల్స్ అయితే, అంటే యూజర్ సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ మొబైల్స్ అయితే అప్పుడు ఈ ఇఫ్ స్టేట్మెంట్ నుంచి మనకి రిటర్న్ అవుతున్నది ఈ ప్రోడక్ట్, అంటే ఈ ప్రోడక్ట్ని ఈ ఇఫ్ స్టేట్మెంట్ లోపల కాల్ చేస్తున్నాం. సో ప్రోడక్ట్ ప్రైస్ ఇది కాల్ అయింది. సో ఈ ప్రాసెస్ సెలెక్షన్ అనేది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్కి 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది సెలెక్టెడ్ ఐటమ్, యూజర్ సెలెక్ట్ చేసుకున్న ఐటమ్. సెకండ్ ఐటమ్ అనేది ప్రోడక్ట్ ప్రైస్. ఈ ప్రోడక్ట్ ప్రైస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఫంక్షన్ నుంచి వస్తుంది. సో ఈ సెలెక్ట్ ప్రోడక్ట్ ఉంది కదా, ఇప్పుడు ఈ ఫంక్షన్ లోపల మనం ఈ ప్రాసెస్ సెలెక్షన్ని కాల్ చేస్తాం, అది కూడా 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తూ. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఫంక్షన్కి మనం 2 ఆర్గ్యుమెంట్స్ రిసీవ్ చేసుకుంటున్నట్టుగా ఫంక్షన్ డిఫైన్ చేసాం. ఈ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ రిసీవ్ చేసుకుంటున్నది ఈ సెలెక్ట్ ప్రోడక్ట్ అనే ఫంక్షన్ లోపల. కాబట్టి ఈ ప్రాసెస్ సెలెక్షన్కి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద సెలెక్టెడ్ ఐటమ్ని పాస్ చేస్తున్నాను. సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద మొబైల్ ప్రైస్. ఈ మొబైల్ ప్రైస్ అనేది ఈ ఫంక్షన్ని ఇక్కడ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇనీషియల్గా సెలెక్ట్ యువర్ ప్రోడక్ట్ అని అడుగుతుంది. అయితే టర్మినేట్ చేసి ఫ్రెష్గా ఒకసారి రన్ చేస్తే ఇక్కడ మనకి స్టార్టింగ్లో చూడండి సెలెక్ట్ యువర్ ప్రోడక్ట్ అని అడిగింది. ఇక్కడ నేను మొబైల్స్ అని ఎంటర్ హిట్ చేశాను. చూడండి ప్రైస్ ఆఫ్ మొబైల్ ఈజ్ 15,000 అని వచ్చింది. సో ఇక్కడ మనం సక్సెస్ఫుల్గా ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ద్వారా ఈ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసాం. ఇక్కడ మనం ఏం చేసాం, ఒక ఫంక్షన్ లోపల యూజర్ దగ్గర నుంచి ప్రోడక్ట్ కలెక్ట్ చేసి ప్రాసెస్ చేయడానికి ఇంకొక ఫంక్షన్కి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసాం. ఈ ప్రాసెస్ చేస్తున్న ఫంక్షన్కి సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇంకొక ఫంక్షన్. ఈ ఆర్గ్యుమెంట్గా రిసీవ్ అయిన ఫంక్షన్ కాల్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ బేస్ చేసుకొని ఈ సెకండ్ ఆర్గ్యుమెంట్ని కాల్ చేసాం. దీన్నే కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. అంటే ఒక ఫంక్షన్ని ఇంకొక ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్గా పాస్ చేసి ప్రాసెస్ అయిన తర్వాత ఆ ఆర్గ్యుమెంట్గా పాస్ అయిన ఫంక్షన్నే ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు.